ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో ఉన్న గజేంద్ర మోక్షం కథను తెలుసుకుందాము. పూర్వంలో ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఎప్పుడూ భగవంతుని ధ్యానించేవాడు. ఒకరోజు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు అగస్త్య మహర్షి అక్కడికి వచ్చారు. రాజు ధ్యానంలో ఉన్నందువల్ల మహర్షికి నమస్కరించలేకపోయాడు. అది గౌరవం లేనట్టుగా అనిపించి అగస్త్యుడు శపించాడు. నీవు ప్రపంచాన్ని మరచి జంతువులా ఉన్నావు, అందుకే నీకు జంతువు జన్మ వస్తుంది. ఈ శాపం వల్ల ఇంద్రద్యుమ్నుడు ఏనుగుగా పుట్టాడు. ఆ ఏనుగు పేరు గజేంద్రుడు. గజేంద్రుడు పెద్ద ఏనుగుల గుంపుకి అధిపతి. అతను బలవంతుడు, ధైర్యవంతుడు, అందరూ గౌరవించే నాయకుడు. ఒకరోజు వేసవి కాలంలో గజేంద్రుడు తన గుంపుతో కలిసి నీళ్లు తాగడానికి మరియు ఆడుకోవడానికి పుష్పాలతో నిండిన ఒక అందమైన సరస్సులోకి వెళ్ళాడు. అన్ని ఏనుగులు నీటిలో మునిగి ఆనందంగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నీటిలో ఒక్కసారిగా ఒక ముసలి గజేంద్రుడి కాలు పట్టుకుంది. గజేంద్రుడు గట్టిగా అరిచాడు. అతను తన బలంతో ముసలిని లాగాడు. నీటి బయటకు రావడానికి ప్రయత్నించాడు. కానీ ముసలి బలంగా పట్టుకొని వదలలేదు. ఏనుగు బలం ఎక్కువైనా నీటిలో ముసలి బలం ఎక్కువ. గజేంద్రుడు నెమ్మదిగా అలసిపోయాడు. అతని ఏనుగు గుంపు కూడా భయపడిపోయి ఏం చేయాలో తెలుసుకోలేకపోయింది. చివరికి గజేంద్రుడు పూర్తిగా బలహీనమయ్యాడు. ఇప్పుడేం చేయలేమని అనుకున్నప్పుడు అతని మనసులో పూర్వజన్మలో చేసిన భక్తి మెల్లగా గుర్తుకొచ్చింది. అతను ఒక పద్మపుష్పం తీసుకొని ఆకాశం వైపు ఎత్తి ఇలా అన్నాడు, ఓ పరమేశ్వర, నన్ను రక్షించు, నా కోసమే ఒక్కసారి రా. అతని హృదయ కేక వైకుంఠానికి చేరింది. గజేంద్రుడి పిలుపు విన్న వెంటనే భగవంతుడు విష్ణువు ఆలస్యం చేయలేదు. ఆయన గరుడిపై ఎక్కి సుదర్శన చక్రం చేత పట్టుకొని మెరుపులా గజేంద్రుడి దగ్గరికి చేరాడు. విష్ణువుని చూసిన గజేంద్రుడు ఆనందంతో పద్మాన్ని వేగంగా అందించాడు. విష్ణువు వెంటనే సుదర్శన చక్రంతో ముసలిని కోశాడు. అదే క్షణంలో ముసలి హుహు అనే గాంధర్వుడిగా మారింది. అతడు ఒక శాపం వల్ల ముసలిగా పుట్టాడు. విష్ణువు దయతో అతనికి విముక్తి లభించింది. హుహు నమస్కరించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. విష్ణువు గజేంద్రుడికి ఆశీర్వాదిస్తూ అన్నారు, నీ భక్తి నిజమైనది, నా లోకానికి రా. అలా గజేంద్రుడు ఏనుగు రూపాన్ని విడిచిపెట్టి తన పూర్వజన్మలోని రాజరూపాన్ని పొందాడు. విష్ణువు ఆయనను వైకుంఠానికి తీసుకెళ్లాడు. అలా గజేంద్రుడు మోక్షం పొందాడు.